సాత్విక కృతితోనే సాధన. సాత్వికం అంటే సాధు స్వభావం. ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు చేయకపోవడం, పూర్తి నిరాడంబరత, మాటలలో మాధుర్యతను కనబరచడం. సాత్విక బుద్ధి కలిగిన వారికి ఎటువంటి భయము ఉండదు. ఎందుకంటే వారికి తమ బుద్ధిశక్తి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. కార్యకలాపాల పట్ల సాత్విక బుద్ధిమంతులకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. వారు ప్రతిదానికి భయపడరు. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే దానిపై ఒక పూర్తి స్థాయి స్పష్టత ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే వారు తమ వివేచనా శక్తిని ఎప్పటికీ కోల్పోరు. ధృతి అంటే ఒక రకమైన ధైర్యం వంటిది. ఏ ధైర్యం వల్ల మనసు ప్రాణేంద్రియ వ్యవహారాలను జరుపుతున్నదో దానికే సాత్విక ధైర్యం అని అంటారు. మనం సాధించదలుచుకున్న లక్ష్యం సదా మనసులోనే చెదరనీయకుండా నిలపగలిగిన శక్తిని ధృతి అని అంటారు. లక్ష్య సాధనలో అన్ని ఆటంకాలు వచ్చినా ధైర్య సాహసాలతో వాటిని ఎదుర్కొంటూ స్థిరంగా నిలుస్తారు. ఇంతటి సాధన చేయగలిగే శక్తి మనకు ధృతి ఉన్నప్పుడే కలుగుతుంది. విషయ లంపటంతో ఇంద్రియ నిగ్రహం లేక చపల చిత్తం ఉన్నవారిలో ఇలాంటి నిగూఢ శక్తి ఉండదు. లౌకికంగా ఆలోచిస్తే లోకంలో ప్రాణాలు అర్పించపగిన ధైర్య సాహసాలలోనూ ధర్మ సంరక్షణ కోసం తమ ధన మాన ప్రాణాలైన అవలీలగా త్యాగం చేయగలిగిన వారిలోనూ ఇటువంటి ధృతి ఉంటుంది. త్రికరణ శుద్ధిగా దైవాన్ని నమ్మకున్న ఐహిక బంధాలను తొలగించుకుని కేవలం ఆ దైవమే తన జీవన సర్వస్వం అనుకొని దైవం కోసమే జీవించేవారే సాధారణంగా ధృతిమంతులవుతారు. మన బుద్ధి నిర్ణయించిన కర్మలు చలించకుండా ఆచరింప చేసుకోవడానికి ఎవరికైనా అంతటి ధృతి ఉండాల్సిందే. వారు బుద్ధి ప్రవృత్తిని అనన్యమైన ఏకాగ్రతతో నిగ్రహించగలిగే ధైర్యాన్ని దీనితోనే సొంతం చేసుకుంటారు. ఇటువంటి ధృతియే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించగలుగుతుంది. ఎంతో కాలంగా లౌకిక విషయాల వెనుకకు పరిగెత్తుతున్న ఇంద్రియాలను అదుపులోకి తేగలుగుతుంది. సుదీర్ఘకాలం పాటు విషయాలను మనస్సును భగవతత్వం మీద నిలపగలగాలి. ఇదొక రకంగా చాలా కష్టసాధ్యమైన పని. కానీ సంకల్పం స్థిరకాంక్ష ఉండే ప్రతి మానవునికి అసాధ్యం మాత్రం కాదు. నిరాశకు లోను కాకుండా అకుంఠిత సాధన ద్వారా దానిని సాధించాలనుకునే వారికి మౌలికంగా యోగం చాలా అవసరం. ఆత్మజ్ఞానం ద్వారా మనసు స్థైర్యాన్ని, శాంతిని, సుఖ సంతోషాలను పొందగలుగుతుంది. అప్పుడు మనసు మన ఇంద్రియాలపై ఆధిపత్యం వహిస్తుంది. మనసు సాధించే అటువంటి శక్తిని ధృతిగా చెప్పాలి. దీని సహాయంతోనే సాధకుడు తన లక్ష్యాన్ని అవలీలగా చేరుకోగలుగుతాడు. ఇంతటి శ్రద్ధ, పరిశ్రమ, ఏకాగ్రతలతో కూడిన ధృతి సాత్విక ధృతిగా ఎదుగుతుంది. సాత్విక ధృతి అనేది వ్యక్తి అలవరుచుకుంటేనే వచ్చేది. ఇంత గొప్ప సలక్షణం కలిగిన వారు లోకంలో చాలా అరుదు. సాత్వికం, ధృతి రెండింటి కలయిక ప్రతి మనిషికి తప్పనిసరి. ఈ రెండింటిలో ఏది లోపించినా ఆధ్యాత్మిక సాధన సంపత్తి కష్టమే. సాత్వికం అనేది నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యక్తి స్వతహాగా ఏర్పరచుకున్నది. ధృతి అలా కాదు. ఇదొక రకంగా ధైర్యం, సాహసాలు, స్థిరచిత్తానికి సంబంధించిన విషయం. రెండింటి కలయికతో సాత్విక ధృతిని అలవర్చుకున్న వ్యక్తులలో లాభాపేక్ష, క్రూరత్వం అన్నవి మంచుకైనా ఉండవు. ఇతరులకు పరోపకారం చేయాలనే చిత్తశుద్ధిని మాత్రమే వారు నిరంతరం కలిగి ఉంటారు. ఇది వారికి పెట్టని ఆభరణం వలె నిలుస్తుంది.